మనకి అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది, గుర్తుందా? అదేంది, మొత్తం కూడా 32,000 మంది ఆడవాళ్ళు మిస్ అవుతున్నారని చెప్పి. సో ఆ మిస్సింగ్కి కారణం ఇక్కడ ఉన్న వాలంటీర్లే మరి వాళ్ళని మిస్ చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే మరి దాని తర్వాత తెలిసింది ఏంటంటే దాదాపు అందరూ కూడా చాలా మంది కూడా వచ్చేసారు, ఇంకా 700-800 మంది వెనక్కి రావాలని చెప్పేసి. సో దాని తర్వాత వచ్చిన న్యూస్ అది. అయితే అది పక్కన పెడితే మనకి ఇప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ న్యూసే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. సో మధ్యప్రదేశ్లో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే ఒక క్వశ్చన్ చేశాడు బీజేపీని. అదేంటంటే, మరి మీ గవర్నమెంట్లో ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఇయర్ 22,000 మంది ఆడవాళ్ళు మిస్ అవుతున్నారు. సో మరి దీనికి కారణం ఏంది, అసలు దీనికి లెక్క చెప్పండి అని చెప్పేసి మరి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే దానికి సంబంధించిన మంత్రి బీజేపీ తరఫున ఏం చెప్పారంటే, సో మీరు 22,000 మంది అంటున్నారు కదా, సో మీరు మొత్తాన్ని మిస్ చేయమాకండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఈ మిస్సింగ్ అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, దాని తర్వాత వచ్చేసరికి లవ్ మ్యారేజెస్ అని చెప్పేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇంకా రకరకాలు ఉంటారు. కానీ మేము ట్రాఫికింగ్లో ఎవరైతే దొరుకుతారో సో వాళ్ళని అయితే గట్టిగానే పట్టుకుంటాం అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఇది అర్థం చేసుకొని మరి అన్నిటిని కూడా మీరు మిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఆయన అయితే చూడటం జరిగింది అనమాట.